నన్ను వదిలేసి శారద దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యో, ఇన్నేళ్ళు నాతో కాపురం చేసిన మనిషి ఈ రోజు నేనొద్దనుకొని వెళ్ళిపోయారు. ఎలా బతకాలన్నయ్య నేను? నలుగురిలో ఎలా తలెత్తుకొని తిరగాలి? ఆ శారదకి సిగ్గు సరం లేకపోవచ్చు, నేనలా కాదుగా. నా మొగుడు నన్ను వదిలేసి ఇంకో ఇంట్లో ఉంటుంటే నేను బ్రతికేం చెయ్యాలి? ఈ రోజు ఆయన ఆ ఇంటికి వెళ్ళిపోయారు. రేపు నా పిల్లల్ని, తండ్రి వదిలేసిన పిల్లలని అందరూ ఎగతాళిగా మాట్లాడతారు. వాళ్ళు తలెత్తుకొని ఎలా తిరుగుతారు? ఇన్ని అవమానాలు పడుతూ ఈ జీవితం నాకెందుకన్నయ్యా? ఒరే చెర్రి, రారా, నువ్వు కూడా వచ్చి కలిసి చచ్చిపోదాం. అమ్మా ఆపమ్మా, ఏంటా మాటలు? దయచేసి అలా మాట్లాడకమ్మా. మీరా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకమ్మా. మీ అన్నయ్య ఉన్నారు కదా, నిన్నంత ఈజీగా వదిలేస్తారా చెప్పు? ఖచ్చితంగా న్యాయం చేస్తారు. వినుమిరా, ఈ పరిస్థితికి కారణం నేనే కాబట్టి నేనే వెళ్ళి కేపిని తీసుకొస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మళ్ళీ ఎప్పుడు ఇలా భయపెట్టకు. నీకేం కావాలన్నా మేమందరం ఉన్నాం కదా. వదినా, నా చెప్పినట్టే చేశాను. చూసావా, అన్నయ్య మాట ఇచ్చాడు. నిజంగానే ఆయన తీసుకొస్తాడంటావా? తీసుకొస్తాడని అనుకుందాం, చూద్దాం. తల పగిలిపోతుంది. ఓహ్, ఇవన్నీ నేనే చేశానా? అయ్యో, ఏ పాపం, నా వల్ల ఇతను చాలా ఇబ్బంది పడినట్టున్నాడు. వా, నన్ను ఇలా చూసిందంటే షాక్ అయిపోతుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తారా, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్కి. అమ్మయ్య, బతికిపోయాను.